గోల్డ్ స్టోన్ కుంభకోణం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మియాపూర్ భూముల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్ద తలకాయలను విచారించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై సిబిఐ విచారణ జరిపితే ప్రభుత్వంలో ఉన్న అసలు దొంగలు బయటపడతారంటున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. సృష్టించిన మియాపూర్ భూముల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఆ వ్యవహారాన్ని ఎలా చూస్తుందనే విషయం గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఈ కుంభకోణాన్ని ఎలా చూస్తా ఉన్నారు మీరు? కేవలం గోల్డ్ స్టోన్ ప్రసాద్ కాదు, దీని వెనక చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారని చెప్తా ఉన్నారు. మీకున్న సమాచారం ఏంటి? గోల్డ్ స్టోన్ ప్రసాద్ తోనే ఇది జరిగిందని చెప్పని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్స్ ఏ క్వశ్చన్ కూడా దేశంలో ఇంత పెద్ద ల్యాండ్ స్కేమ్ ఇంతవరకు ఇది జరగలేదు అనుకుంటా సార్. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ పరిధిలో ఏదైతే సర్వే నెంబర్ 100, 101, 40, 44, 45, 20, 28 ఇవన్నీ ఉన్నాయో, ఆల్ దీస్ ల్యాండ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఇవన్నీ గుర్తించబడ్డటువంటి ఒక ప్రభుత్వ భూములు. గతంలో పార్ట్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ది హూడా. ఇందులోకి వెళ్ళి కొంత భాగం ఏదైతుందో హూడాకు అప్పగించడం జరిగింది, హూడా వేలం వేయడం జరిగింది. అంటే ప్రభుత్వ భూములుగా ఏదైతున్నదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కానివ్వండి, జిల్లా రెవెన్యూ అధికారి యంత్రాంగం పరిధిలో కానివ్వండి, అన్ని ప్రభుత్వ భూములుగా రికార్డు చేయబడి ఉన్నాయి. అటువంటి భూములను ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ భూములుగా, పట్టా భూములుగా పరిగణించి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేంత ధైర్యం చేయడం అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇది డెఫినెట్లీ ఇందులో చీఫ్ మినిస్టర్ కార్యాలయం యొక్క ప్రమేయం ఉంది అని భావించడానికి ఆస్కారం ఉన్నది. ఎలా చూస్తారు అలా? ఇప్పుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ బంధువులు సీఎంఓ కార్యాలయంలో ఉండడం తాత్కాలికమే కావచ్చు కాక చెప్పంటున్నా, కాకతాళీయమే కావచ్చు కాక అని చెప్పంటున్నా. బట్ ఇవాళ ఇంత పెద్ద స్కామ్ జరగడము, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్సీ. ఇంత పెద్ద 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఒక భూముల రిజిస్ట్రేషన్ జరిగిపోతుంటే ఇంటెలిజెన్సీ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇవాళ మరి నిజంగా కూడా ఒక సబ్ రిజిస్ట్రార్కి ఏదైతుందో అంత ధైర్యం ఏడికలు వచ్చిందని చెప్పంటున్నాను. వాడు పట్టా భూమిని ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా పరిగణించి రిజిస్ట్రేషన్ చేయడం. వాళ్ళు అందుకొరకే అందరం ఆల్ పొలిటికల్ పార్టీస్ డిమాండ్, ప్రజా డిమాండ్ ఏంటంటే వీళ్ళ గతం లోపల సిఐడికి నివేదించినటువంటి కేసులు ఏ విధంగా నీరు గారిపోవడం జరిగిందో మనం గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లీగల్ ఫైట్ ఏమైనా చేసే అవకాశం ఉంది? డెఫినెట్లీ. వాళ్ళు ఏదైతుందో నిన్నటి రోజు పిసిసి ఆలోచనకు అనుగుణంగా రంగారెడ్డి జిల్లా చెందినటువంటి ఒక కాంగ్రెస్ నేతలు మియాపూర్ స్థల పరిశీలన చేయడం అదంతా జరిగిపోయింది. వీళ్ళ సిఎల్ఆర్కు ఏదైతుందో మరి వారి ఆఫీస్ కార్యాలయం విజ్ఞప్తి చేయడమా లేకుంటే ధర్నా చేయడం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ విధంగా వీళ్ళ ముందు ప్రజా ఉద్యమం తదుపరి లీగల్ బ్యాటిల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ది సబ్జెక్ట్. ఎవరి పేరు భూములు రిజిస్టర్ అయినా కూడా ఇంతవరకు బయటికి రాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు ఆ స్థాయిలో ఒత్తిడి చేయలేకపోతుంది? మేము డిమాండ్ చేసింది అది. వాస్తవంగా ఇందులో లబ్ధిదారులు ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ చేయబడడం జరిగింది, ఆ పేర్లు బయటకు వస్తే కొంత దోషులు తెలిసిపోతుంది. ఇలా మొత్తం డాక్యుమెంట్లు సీజ్ అయిపోయినాయి. Earlier, before seizure, all these documents are public documents. ఆ డాక్యుమెంట్స్ ఏదైతుందో వెలికిచ్చి కూడా ఉండడానికి కొరకు మీరు ఈ 2 months విచారణ ఆదేశింపజేసి డాక్యుమెంట్స్ సీజ్ చేసి పెట్టారు. లెట్ దట్ డాక్యుమెంట్స్ బి మీరు బయట బహిర్గతం చేయండి. దానికే శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేసి ఈ సిఐడి స్థాయిలో అయితే వాస్తవాలు వెలుగు వచ్చే అవకాశం లేదండి. ఈ సిఐడి అంతా ఏదైతుందో అసలు దోషులను కప్పిపుచ్చడానికి కొరకు మాత్రమే సిఐడి విచారణ. సిబిఐ విచారణ జరిపితే కానీ మియాపూర్ భూముల కుంభకోణంలో అసలు దోషులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనే విషయం తెలియ అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది సిబిఐ విచారణ కావాలని చెప్తున్నారు జీవన్ రెడ్డి. అలాగే ప్రజా పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా ఈ భూముల వ్యవహారంలో చేస్తాం. ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరినీ కూడా బయట పెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో చంద్రశేఖర్, ఎన్టీవీ.